హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి మీకు కనబడుతుంది కదా, నైట్ 11 అవుతుంది. మేమేమో చీరాలు వెళ్ళేసి వచ్చాము. ఇప్పుడే చిన్న పని ఉంటే వెళ్ళొచ్చాము. నేను మర్చిపోయి నిద్రపోతున్నాను, మా వారు గుర్తు చేశారు. మళ్ళీ వీళ్ళిద్దరు కూడా వచ్చారు నాతోటి. మా వారు ఏమన్నారంటే గారెలకి నానేమన్నారు, గారెపిండి నానేద్దామని వచ్చాను. ఈ టైంలో నేను ఊరు వెళ్ళి వచ్చినప్పటి నుంచి వ్లాగ్స్ చేయలే. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేసి నేను 1 వీక్ అవుతుంది వ్లాగ్స్ చేయలేదు. వాళ్ళు వచ్చారు, చిన్న చిన్న పనులు, నిన్న పెళ్ళి అని ఇక్కడ హడావుడని కొంచెం అందరూ నింటే ఏం పనులు చేయలే. ఇదిగోండి వంటగదిలో ఇవన్నీ కడిగాను, ఇవన్నీ కడిగేసాను. ఇంక ఊరి నుంచి వచ్చినప్పుడు తెలుసు కదా ఆడవాళ్ళ ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో, ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను ఈ స్టాండ్తో సహా మొత్తము. ఇంకా మిగిలింది ఏంటంటే ఈ రెండే ఉప్పు డబ్బాల వరకు కడగాలి. ఇది కారం ఉప్పు అవి కడగాలి. అవి రేపు కడిగేస్తాను మొత్తం. ఇదిగోండి అయిపోయింది, నేను క్లీన్ చేసేసాను మొత్తం. వచ్చినప్పటి నుంచి మేము బయటే మేము ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటే వాళ్ళ డాడీ ఏమో దోశ తెచ్చుకున్నారు, తినేసాము. రాగానే తిన్నాము, తినేసి పడుకొని ఉంటే ఇంకా గారెపిండి కానీ ఇంకా వాళ్ళ డాడీ గుర్తు చేస్తే వచ్చాను నేను ఇప్పుడు. సరే అని ఇంకా గారెపిండి నానేద్దామని వచ్చాను. ఎక్కడండి వచ్చినప్పటి నుంచి టిఫిన్ సరిగ్గా చేయట్లేదు. ఇంట్లో పని అంతా ఈ ఎండలకి అసలు ఏం చేయాలనిపించట్లేదు. నానేసేసి రేపు పొద్దునకి గారె వేసుకోవాలి. 2 వేసాను. ఎందుకంటే ఎంత వేసుకుంది, నేను 2 ఎందుకు వేసానంటే మా నలుగురమైనా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ఇక్కడికి, వాళ్ళు ఎవరైనా తింటారని చెప్పేసి ఉన్నా. మళ్ళీ ఏమన్నా మిగిలినా సరే ఇంక ఈవినింగ్ మళ్ళీ పిల్లలకి వేసేయచ్చు కదా స్నాక్స్ అక్కడ అని చెప్పేసి నేను 2 డబ్బాలు వేసాను. దీన్ని ఒకసారి కడిగేసి వాటర్ పోసి పెట్టేస్తా. దీన్ని 3 times దాకా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ వాటర్ పోసేసి పెట్టేయాలి. కానీ పిండి పట్టేటప్పుడు కొంచెం అన్నం వేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. గారె ఎర్రగా సూపర్ వస్తుంది. నైట్ అన్నం ఉంటుంది కదా, ఇంక ఇది నానేస్తాను. ఇదిగోండి శుభ్రం క్లీన్ చేసేసి ఇక వాటర్ పోసి పెట్టేసుకున్నాను. ఇంకోండి మూతేసి పక్కన పెట్టేసుకుందిలే చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మేము చీరాల నుంచి వచ్చేసరికి అత్తమ్మ ఏంటంటే ఫిష్ కర్రీ చేసింది, కానీ మేము తినలేదు. ఇప్పుడే చేసినట్టు వేడిగా ఉంది, ఇంకా వేడి తగ్గలేదు. 10కి అలా చేసిందంట, 10:30 అలా అయిందంట. చేసేసరికి ఫిష్ కర్రీ మంచి వాసన వస్తుంది. ఇది మార్నింగ్ తినచ్చులే అని చెప్పేసి ఇంకా మూత వేసేసి పక్కన పెట్టాను. ఇంకా వేడిగానే ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా లేదు. నానేసేసాను కదా. మార్నింగ్ దీంట్లోకి టమాటా పచ్చడి చేస్తాను. మా పిల్లలకి టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టము. దీంట్లోకి టమాటా పచ్చడి చేసుకొని మార్నింగ్ గారెలు చేసేది అంతా నేను చూపించేస్తాను. ఫైనల్గా చూడండి, ఊరి నుంచి వచ్చిన సంగతి మీకు ఎవరికి తెలియదు కదా. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చూసారు కదా మీరు. మళ్ళీ నేను ఎప్పుడు వచ్చాను అదంతా మీకు తెలీదు. ఇదిగోండి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో చక్రాలు చేశారండి. మా అమ్మ వాళ్ళు చక్రాలు చేశారు, అది కూడా ఆ వ్లాగ్ కూడా పెట్టలేదు. వాళ్ళది హోమ్ టూర్ కూడా చేశాను, ఆ వ్లాగ్ కూడా పెట్టలేదు. ఇదిగోండి చక్రాలు తినేసాం కూడా చాలా వరకు. ఇదిగోండి అందుకే వచ్చినప్పుడు నేను సర్దాను, చాలా వరకు అయిపోయిందండి. బెడ్రూమ్లో కూడా బట్టలు సర్దడం అంతా అయిపోయింది. ఫైనల్గా కష్టమైన పని ఏంటంటే ఈ 2 చాలా కష్టం. ఈ 2 పని చూడాలి. రేపు కనుక టైం ఉంటే టిఫిన్ వేసి అన్నం వండి అంత టైం ఉంటే మాత్రం రేపు 2 రేకులు అంతా కడిగేస్తాను శుభ్రంగా. ఇంకా పడుకుందాం చేసుకోండి ఫ్రెండ్స్. మా జెస్సీ చెప్పింది, నేను ఇంక చీరాల వెళ్ళేటప్పుడు మొత్తం మార్నింగ్కి పని ఏం లేకుండా ఉండడం కోసం నేను ఇదిగోండి పని అంతా చేసేసుకొని నీట్గా క్లీన్గా పెట్టేసుకొని వెళ్ళి మార్నింగ్ లేవగానే మనకి ఇలా నీట్గా ఉంటే ఫ్రెష్గా ఉంటుంది మనకు కూడా చూడడానికి లేచినప్పుడే. ఇంకా పడుకుందాం పదండి. ఫ్యాన్ ఆపిస్తా, లైట్ ఆపిస్తే పదండి. ఇంకా హాయ్, వీడియో చేయడానికి లేట్ అయిపోయిందండి. నిమిషం పొద్దున్న లేచిన కాడి నుంచి గారెలు చేస్తూనే ఉంది. మేమంతా తినేసాము. లాస్ట్ వాయ్ అనమాట. మా అమ్మ వాళ్ళకి పిండి పట్టేది పచ్చడి అన్ని తీలా నేను. అది టమాటా పచ్చడి సార్ అంటే మర్చిపోయానండి. పని అయిపోయింది, సామాన్లు కడుక్కొని పిండి పట్టి పిల్లలకి వేసిచ్చి పచ్చడి. గారెల్లో క్రిస్పీగా పళ్ళ కొంచెం దాన్ని ఏమంటారు పప్పులుగా ఒక్కులుగా చేస్తారు చూసావా, అలా చేసి పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది.
హలో అండి, ఎక్కడున్నామో అనుకుంటున్నారు కదా. మార్నింగ్ కొంచెం వ్లాగ్ తీసాను కదా, ఇంకేంటంటే తర్వాత ఇంక వ్లాగ్ అనేది తీయలేదు. ఇదిగోండి మేము మండీకి వచ్చాము. ఇక్కడ చీరాల చిన్న పని మీద వచ్చాను. ఇదేంటో నేను తర్వాత మీకు ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసి చూపిస్తాను. తర్వాత ఈ వ్లాగ్లోనే చూపించేస్తాను అనుకుంటా. దీన్ని నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. అలాగే ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి చిన్నది పిల్లలు ఇంకా ఆకలేస్తుందని చెప్తే ఇంకా దీనికి వచ్చాము, బిర్యానీకి వచ్చాము అన్నమాట. మండీలో కూర్చొని ఉన్నాము. ఏమండి హాయ్ చెప్పు. చిన్న పని మీద వస్తే ఇంకా సరే అండి, ఇంత టైం అయిపోయింది తిందాం అనేసరికి ఇంకొచ్చాము ఇటు. ఏంటి అయ్యేనా ఒక నిమిషం అవును. ఇదిగోండి రైస్ తెచ్చుకున్నాం. ఫ్రై పీస్ బిర్యానీ బాగుందా? సూపర్ బాగుందండి. టేస్ట్ బాగుందా? కొత్త రెస్టారెంట్ ఇది. వీడకి టేస్ట్ చేయాలని వచ్చాము. చాలా బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది. ఫ్రై పీస్ బిర్యానీ బాగుంది కదా టేస్ట్. మా జెర్సీ బాగా నచ్చిందంట. ఇంకో అబ్బా బాబా బాబా మిస్ నీకు బాగుంది, వేడి వేడిగా తిన్నాం ఫ్రెండ్స్. అయిపోయింది మా పని. ఇంకా 2 తీసుకునేసరికి ఫుల్ అయిపోయారు ఇద్దరు. 2 బిర్యానీలు అయ్యేసరికి ఏందో యాక్టింగ్. 2 తీసుకునేసరికి ఎక్కువ అయిపోయిందండి. కానీ లాగా తింటున్నారు. వేసి ఎలా ఉంది? మా అమ్మాయికి మంటగా ఉందంట. హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. నైట్ చూసారు కదా మేము బిర్యానీ తింటా. ఇది ఒక బాక్స్ చూపించాను కదా, మీకు అర్థమైపోయే ఉంటుంది ఇదేంటో. మా వారు ఓపెన్ చేస్తున్నారు. క్లాప్స్ కొట్టండి ఫ్రెండ్స్. ఏంటో తీసాను అలాగా, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నా కానీ ఫస్ట్ దీని మీద ప్రయోగించి తర్వాత ఈసారి పెద్దది తీసుకుంటాను. చూసేయండి అందరూ ఎలా ఉందో. కష్టపడుతున్నాడు, కష్టం కష్టం. అట్టబెట్టి పక్కగా జరుపు, ఇటు జరుపు, ఇటు తిప్పు. ఫస్ట్ దీంట్లో ఫోటో తీస్తాను. ఇటు తిప్పావా? చూడండి ఫ్రెండ్స్, లైట్ అయిపోనిసి. రమేష్ PMD అంట. ఇక్కడ దుమ్ము పట్టింది. చెప్పు. అది ఓపెన్ చెయ్యి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫస్ట్ నేను చిన్న ఓవెన్ ఒకటి తీసుకున్నాను. చూడండి ఇదిగోండి చిన్నది, అంటే బాగుంటుంది. ఇటీవే ఒకసారి ఇదిగోండి. ఇది చికెన్కి, ఇది చికెన్ కోసం అది ఇటీవే బాక్స్ ఇటీ. ఒకవేళ చికెన్ కాకపోతే దీంట్లో ఏమన్నా మనం వేడి చేసుకోవాలేదని అనుకోండి. ఇదిగోండి ఇదేదో మనం వేడి చేసుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా ఇది. పైన ఏమో చికెన్ కానీ కేక్స్ కానీ అవి ఏమైనా పెట్టుకోవాలన్నా. మా బుజ్జి ఓవెన్ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసేయండి
ఓకేనా, ఈ వీడియో ఇంతే. నిన్న మార్నింగ్ నుంచి మొన్న నైట్ నుంచి వీడియో షూట్ చేశాను. ఇదంతా బిట్స్ చూసేసి వీడియో లాస్ట్ వరకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దండి. నాకు బుజ్జి ఓవెన్ ఎలా ఉందో మీరు చెప్పాలి. ఓకేనా, ఓకే బాయ్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.